ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో, మనకి స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం నేను ఆల్రెడీ నిన్ననే చెప్పినాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవ్వొచ్చని. సో, అదే ఈరోజు స్మాక్ డౌన్‌లో జరిగింది. సో, స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అయితే వస్తారన్నమాట. సో కోడీ రోడ్స్ రింగ్లోకి వస్తారు. రింగ్లోకి వచ్చిన తర్వాత ఏమంటారంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్కి వెల్కమ్ చెప్తారు. అండ్ దాని తర్వాత మైకల్ కోల్ గురించి మాట్లాడతారు. సో లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లోనే మైకల్ కోల్ వచ్చినారు. కాకపోతే నేను అప్పుడు వెల్కమ్ చేయలేదు మైకల్ కోల్కి. అండ్ ఇప్పుడు నేను వెల్కమ్ చెప్తున్నా అని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటారంటే బ్యాష్ ఇన్ బెర్లిన్లో నేను కెవిన్ ఓవెన్స్తో ఫైట్ చేసినాను. అండ్ నేను సక్సెస్ఫుల్గా నా టైటిల్ని డిఫెండ్ చేసుకున్నానని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, నాకు ఒక ఛాలెంజ్ వచ్చింది. సో ఇంటరప్షన్స్ జరగక ముందే నేను ఆ పర్సన్ని వెల్కమ్ చేయాలని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ అప్పుడే అక్కడికి బ్లడ్ లైన్ మెంబర్స్ అయితే వస్తారన్నమాట. సోలో సికోవా, జాకబ్ ఫటు, తామా టొంగా, టొంగాలోవా. సో వాళ్ళందరూ రింగ్ సైడ్ వచ్చేస్తారు. సో అప్పుడు సోలో సికోవా చెప్తారు, మీరందరూ రింగ్ బయటనే ఉండండి, నేను రింగ్లోకి వెళ్తానని మన సోలో సికోవా చెప్తారు. సో సోలో సికోవా రింగ్లోకి అయితే వస్తారన్నమాట. సో రింగ్లోకి వచ్చి సోలో ఏమంటారంటే నువ్వు మాట్లాడడం అయిపోయింది ఆ కోడీ రోడ్స్, ఇప్పుడు నేను మాట్లాడతా అని మన సోలో సికోవా చెప్తారు. నాకు ఆ టైటిల్ కావాలని చెప్తారు. సమ్మర్ స్లామ్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది, బట్ అప్పుడంతా రోమన్ రైన్స్ స్పాయిల్ చేసినాడు. నిజానికి ఆ ఛాంపియన్షిప్ నా దగ్గర ఉండాలి, ఇంకా నీ దగ్గర ఉంది. రోమన్ రైన్స్ కనుక సమ్మర్ స్లామ్లో రాకపోయి ఉంటే ఆ టైటిల్ నా దగ్గరకు వచ్చేదని మన సోలో సికోవా చెప్పినారు. అండ్ నాకు రీమ్యాచ్ కావాలని మన సోలో సికోవా కోడీ రోడ్స్తో అంటారన్నమాట. సో అప్పుడు కోడీ రోడ్స్ ఏమన్నారంటే చూడు సోలో సికోవా, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, అంతా మంచిగానే ఉంది, కానీ ఈ ఛాంపియన్షిప్ నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు ఈ టైటిల్ని తీసుకోలేవు. ఎందుకంటే నన్ను ఓడించడం చాలా కష్టం, అది నీకు ఆల్రెడీ తెలుసు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఏమంటారంటే కొంచెం సోలో సికోవా గురించి మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. చూడు సోలో సికోవా, నువ్వు నిజంగా ఒక మంచి రెజ్లర్వి, ఒక మంచి అథ్లెట్వి. నువ్వు అంటే ఇప్పుడు నీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంది, అంటే డబ్ల్యూడబ్ల్యూలో మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు మంచి డిజర్వ్ సూపర్ స్టార్ అని మన కోడీ రోడ్స్ సోలో సికోవాతో అంటారు. అండ్ ఇదంతా చెప్పి మన కోడీ రోడ్స్ ఏమంటారంటే నేను నిజంగా ఈ మాటలు చెప్పేదంతా నీ కోసం కాదు, నీ వెనకాల ఉన్నాడే జాకబ్ ఫటు గురించి. సో నువ్వు ఒక మంచి రెజ్లర్ కాదు, నీకంటే బెటర్ సూపర్ స్టార్ జాకబ్ ఫటు, నీకంటే పవర్ఫుల్ సూపర్ స్టార్ జాకబ్ ఫటు అని మన కోడీ రోడ్స్ అంటారు. జాకబ్ ఫటుతో నేను ఫైట్ చేస్తాను, నేను జాకబ్ ఫటుతో టైటిల్ని డిఫెండ్ చేస్తానని మన కోడీ రోడ్స్ అయితే చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ జాకబ్ ఫటుని రింగ్లోకి రమ్మని అంటారు. సో అప్పుడు దాని తర్వాత జాకబ్ ఫటు రింగ్ బయట ఉన్నారు కదా, సో రింగ్ దగ్గరకు వచ్చి రింగ్ అయితే ఎక్కుతారన్నమాట. సో అప్పుడు సోలో సికోవా చాలా షాక్ అయిపోతారు. అండ్ జాకబ్ ఫటు ఏమన్నారంటే నువ్వు నా ట్రైబల్ చీఫ్ సోలో, సో నేను నిన్ను లవ్ చేస్తాను, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను, సో నువ్వే నా ట్రైబల్ చీఫ్ అని చెప్తారు. అండ్ దాని తర్వాత జాకబ్ ఫటు రింగ్ దిగి రింగ్ పక్కన నిల్చుంటారన్నమాట. ఆయన అప్పుడు సోలో ఏమంటారంటే నువ్వేంది ఇప్పుడు మా మధ్యలోనే గొడవలు పెట్టాలని చూస్తున్నావా, సో అవన్నీ నడవని మన సోలో సికోవా చెప్తారన్నమాట. సో సోలో చెప్తారు, సో నెక్స్ట్ వీక్లో మనం ఇద్దరం ఫైట్ చేద్దాం సోలో వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో అని మన సోలో అంటారు. అండ్ దాని తర్వాత సోలో ఏమంటారంటే సో నేను నెక్స్ట్ వీక్ దాకా ఆగలేను, ఇప్పుడే ఫైట్ చేద్దామని మన సోలో సికోవా చెప్తారు. అండ్ దాని తర్వాత మన జాకబ్ ఫటు, తామా టొంగా, టొంగాలోవా వాళ్ళందరూ రింగ్లోకి అయితే వస్తారన్నమాట మన కోడీ రోడ్స్కి హెల్ప్ చేయడానికి. సో డిఐవై అండ్ మన స్ట్రీట్ ప్రాఫిట్స్ అయితే రింగ్లోకి వస్తారు. సో వాళ్ళందరూ వచ్చి రింగ్లో నిలబడతారు ఫేస్ టు ఫేస్. అప్పుడే అక్కడికి నిక్ ఆలిస్ వస్తారన్నమాట. సో కొంచెం ఆగండి, మీరెవ్వరూ ఫైట్ చేసుకోకండి, ఫైట్ చేస్తే మాత్రం నేను మీ అందరినీ సస్పెండ్ చేస్తామని మన నిక్ ఆలిస్ చెప్తారు. సో దాని తర్వాత నిక్ ఆలిస్ రింగ్లోకి వచ్చి ఏమంటారంటే సో డిఐవై అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ బ్లడ్ లైన్కి మ్యాచ్ ఉంది, మీరు ఏదేమైనా ఉంటే ఆ మ్యాచ్లో చూసుకోండి అని మన నిక్ ఆలిస్ చెప్తారు. అండ్ దాని తర్వాత సోలో సికోవా ఇప్పుడు నీకు మ్యాచ్ కావాలి కదా కోడీ రోడ్స్, నువ్వు కూడా బిజినెస్ని హ్యాండిల్ చేయాలి. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ని అఫీషియల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్య అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుందని మన నిక్ ఆలిస్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత నిక్ ఆలిస్ ఏమంటారంటే సో చూడు కోడీ రోడ్స్, నీకు కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, సో బ్లడ్ లైన్ నెంబర్స్ గేమ్ని అయితే యూజ్ చేస్తారు. సో ఆ ప్రాబ్లమ్కి నాకు ఒక ఐడియా ఉంది అని మన నిక్ ఆలిస్ చెప్తారు. అదేంటంటే సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ అని చెప్తారు.
సో స్టీల్ కేజ్ మ్యాచ్లో మన సోలో సికోవా, కోడీ రోడ్స్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారన్నమాట నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో. అండ్ నేను నిన్ననే చెప్పాను ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అవ్వచ్చని, అండ్ ఈరోజు స్మాక్ డౌన్లో అదే జరిగింది. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి బెయిలీ వర్సెస్ టిఫనీ స్ట్రాటన్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ ఎండింగ్లో అక్కడికి నయా జాక్స్ అయితే వస్తుంది అన్నమాట రింగ్ సైడ్. సో అప్పుడు నయా జాక్స్ వచ్చింది, బెయిలీ చూస్తుంది. సో బెయిలీ నయా జాక్స్కి సూసైడ్ డైవ్ కనెక్ట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత రింగ్లోకి వస్తుంది, అంటే బెయిలీ రింగ్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడే టిఫనీ మన బెయిలీకి రోల్అప్ చేస్తుంది, బట్ నయా జాక్స్ రెఫరీకి ఇంటరప్ట్ చేస్తుంది. సో టిఫనీ ఎప్పుడైతే బెయిలీకి కవర్ చేసిందో అప్పుడే రెఫరీకి ఇంటరప్ట్ చేస్తుంది నయా జాక్స్. అండ్ దానివల్ల మన బెయిలీకి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత బెయిలీ ఫినిషర్ కనెక్ట్ చేస్తుంది, టిఫనీ స్ట్రాటన్కి కవర్ చేస్తుంది, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో బెయిలీ అయితే విన్ అవుతుంది అన్నమాట. సో ఇన్ ఫ్యూచర్లో టిఫనీ స్ట్రాటన్ అండ్ నయా జాక్స్ మధ్య గొడవలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నయా జాక్స్ దగ్గర టైటిల్ ఉంది అండ్ టిఫనీ స్ట్రాటన్ దగ్గర మనీ ఇన్ ద బ్యాంక్ అయితే ఉంది. సో దాన్ని క్యాష్ ఇన్ చేయాలి, అది ఖచ్చితంగా నయా జాక్స్ పైన చేస్తుంది. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో నయా జాక్స్ అండ్ టిఫనీ స్ట్రాటన్ మధ్య గొడవలు జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి జియోవానీ విన్సీ వర్సెస్ అపోలో క్రూస్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ తొందరలోనే ఎండ్ అయిపోయింది. సో మన జియోవానీ విన్సీ సో కొంచెం ఓవర్ చేస్తారు. సో ఆ షర్టు లేట్గా తీస్తారు. సో రిఫరీకి కోపం వస్తుంది. సో వెంటనే బెల్ కొట్టమని చెప్తారు, బెల్ కొట్టేస్తారు, మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. వెంటనే అపోలో క్రూస్ జియోవానీ విన్సీని కవర్ చేస్తారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జియోవానీ విన్సీ ఇంకా షర్టు తీస్తూనే ఉంటారు, మ్యాచ్ కోసం రెడీ అవుతూనే ఉంటారు. సో ఆ టైంలోనే కవర్ చేస్తారు, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో అపోలో క్రూస్ అయితే విన్ అవుతారన్నమాట. జస్ట్ 4 సెకండ్స్లోనే ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జియోవానీ విన్సీ. సో ఈ విధంగా మ్యాచ్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ఆస్టిన్ థియరీ వర్సెస్ గ్రేసన్ వ్యాలర్ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ ఎందుకు జరిగిందంటే మనకి బ్యాక్ స్టేజ్లో కెవిన్ ఓవెన్స్తో గొడవ పడుతూ ఉంటారు వీళ్ళిద్దరు. సో అప్పుడు కెవిన్ ఓవెన్స్ తిట్టేస్తారు, మనం మ్యాచ్లో చూసుకున్నామని చెప్తారు. సో అందుకనే ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అనేది జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్లో మనకి కెవిన్ ఓవెన్స్ ఒంటరిగానే ఫైట్ చేస్తారు అండ్ ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. బట్ వాళ్ళిద్దరు కలిసి ఫైట్ చేసినా మన కెవిన్ ఓవెన్స్ ఏం తక్కువ కాదు, ఇద్దరికి టగ్ ఆఫ్ వార్లో ఫైట్ చేస్తారు, ఇద్దరికి ఇచ్చి పడేస్తారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మన కెవిన్ ఓవెన్స్ విన్ అవుతారు అనమాట. కెవిన్ ఓవెన్స్ మన గ్రేసన్ వ్యాలర్కి టేబుల్ పైన పవర్ బాంబ్ ఇచ్చేస్తారు. అండ్ ఆస్టిన్ థియరీ కూడా చాలా పవర్ఫుల్గా అటాక్ చేస్తారు. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో మన కెవిన్ ఓవెన్స్ ఆస్టిన్ థియరీకి స్టన్నర్ కనెక్ట్ చేస్తారు. స్టన్నర్ కనెక్ట్ చేసి ఈ మ్యాచ్లో పిన్ కౌంట్ చేసి విన్ అవుతారన్నమాట కెవిన్ ఓవెన్స్. అండ్ మనకి ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ మధ్య కొంచెం డిస్ట్రాక్షన్ అనేది జరిగింది ఈరోజు స్మాక్ డౌన్లో. సో ఆస్టిన్ థియరీ కెవిన్ ఓవెన్స్కి కవర్ చేస్తారనమాట. అండ్ ఆ టైంలో గ్రేసన్ వ్యాలర్ ఆస్టిన్ థియరీని కవర్ని బ్రేక్ చేపిస్తారు, అంటే ఆస్టిన్ థియరీని లాగేస్తారు. సో అప్పుడు ఆస్టిన్ థియరీకి కొంచెం కోపం వస్తుంది, బట్ దాని తర్వాత వాళ్ళిద్దరు నార్మల్ అయిపోతారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఆస్టిన్ థియరీ గ్రేసన్ వ్యాలర్ ఇద్దరు కలిసి కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేస్తారు. ఆస్టిన్ థియరీ మన కెవిన్ ఓవెన్స్కి ఏ టౌన్ డౌన్ అయితే కనెక్ట్ చేస్తారన్నమాట. సో అప్పుడు కెవిన్ ఓవెన్స్కి హెల్ప్ చేయడానికి ఏ సూపర్ స్టార్ అయితే రారు. సో వీళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం కూడా మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అండ్ ఒక మిస్టరీ పార్ట్నర్. సో మరి కెవిన్ ఓవెన్స్ మిస్టరీ పార్ట్నర్ ఎవరు ఉంటే బాగుంటుందో మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ రింగ్లోకి ఎల్ఏ నైట్ అయితే వస్తారనమాట. ఎల్ఏ నైట్ రింగ్లోకి వచ్చి ఏమంటారు అంటే, సో నేను 2 సార్లు నా టైటిల్ని డిఫెండ్ చేసినాను అండ్ ఇంకెంతమంది సూపర్ స్టార్ వచ్చినా నేను ఈ టైటిల్ని డిఫెండ్ చేయడానికి రెడీగా ఉంటాను. నేను లోగన్ పాల్ లాగా కాదు. సో లోగన్ పాల్ 10 మంత్స్గా చేయలేంది నేను ఈ ఒక్క మంత్లోనే చేసినానని మన ఎల్ఏ నైట్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత కార్మెలో హేస్ వస్తారు. సో కార్మెలో హేస్ వచ్చి మన ఎల్ఏ నైట్కి ఛాలెంజ్ చేస్తారు. నేను 2 సార్లు ఆండ్రాడని ఓడించినాను అండ్ నేను ఇప్పుడు నిన్ను కూడా ఓడిస్తాను, నాకు ఆ టైటిల్ కావాలని మన కార్మెలో హేస్ ఎల్ఏ నైట్తో అంటారు. అండ్ దాని తర్వాత ఆండ్రాడ్ వస్తారనమాట. సో చూడు కార్మెలో హేస్, నువ్వు నన్ను 2 సార్లు ఓడించినావు కదా, నేను కూడా నిన్ను 2 సార్లు ఓడించినాను, అది మర్చిపోకు. అండ్ దాని తర్వాత కార్మెలో హేస్ ఏమంటారంటే, సో నువ్వు నన్ను 2 సార్లు ఓడించినావు, బట్ అది ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోలేదు, నేను నిన్ను ఓడించింది మాత్రమే ప్రతి ఒక్క ఫ్యాన్ గుర్తుపెట్టుకున్నారని మన కార్మెలో హేస్ ఆండ్రాడ్తో అంటారు. సో ఆండ్రాడ్ అండ్ కార్మెలో హేస్ ఇద్దరు నాకు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కావాలని అంటారు ఎల్ఏ నైట్తో. అండ్ అప్పుడు ఎల్ఏ నైట్ ఏమంటారంటే, మీరిద్దరు ఫైట్ చేసుకోండి, ఎవరైతే విన్ అవుతారో సో వాళ్ళతో నేను ఫైట్ చేస్తానని మన ఎల్ఏ నైట్ చెప్తారు. అండ్ అప్పుడు ఆండ్రాడ్ కొంచెం ఎల్ఏ నైట్ పైన చెయ్యేస్తూ మాట్లాడతారు. సో ఎల్ఏ నైట్కి కోపం వస్తుంది.
సో అప్పుడు కార్మెలో హేస్ ఆండ్రాయిడ్ అని ఎల్ఏ నైట్ వైపు తోసేస్తారు. ఎల్ఏ నైట్ కింద పడిపోతారు. అండ్ దాని తర్వాత ఎల్ఏ నైట్కి కోపం వచ్చి ఆండ్రాయిడ్కి ఒక బిఎఫ్టీ కనెక్ట్ చేస్తారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోదామని చూస్తారు. అండ్ కార్మెలో హేస్ ఆండ్రాయిడ్ అని కొంచెం ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతారు అన్నమాట. అండ్ రింగ్లో ఆండ్రాయిడ్ పడిపోతారు. సో అప్పుడే మన ఎల్ఏ నైట్ వచ్చి కార్మెలో హేస్ కూడా ఒక బిఎఫ్టీ కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడే ఇలా సెగ్మెంట్ అండ్ బ్రాల్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం ఆండ్రాయిడ్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య సింగిల్ మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. ఈ మ్యాచ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మిచిన్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ జరగడానికి కారణం లాకర్ రూమ్లో చెల్సీ గ్రీన్ మన మిచిన్కి ఇన్సల్ట్ చేస్తుంది, లాస్ట్ వీక్ నువ్వు ఓడిపోయినావని. అండ్ మన మిచిన్ కూడా అంటది చెల్సీ గ్రీన్తో, నువ్వు ఎన్ఎక్స్టీలో వెళ్ళినావు, ఎన్ఎక్స్టీలో కూడా నువ్వు ఓడిపోయినావని మన మిచిన్ అంటది. అండ్ అప్పుడు నికాలిస్ ఏం చేస్తారంటే సో ఈ మ్యాచ్ని అఫీషియల్ చేస్తారు, మిచిన్ వర్సెస్ చెల్సీ గ్రీన్ ఈ మ్యాచ్ని. అండ్ అందుకని ఈ మ్యాచ్ జరుగుతుంది అన్నమాట. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో చెల్సీ గ్రీన్ విన్ అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఫాక్స్ నెట్వర్క్ పైన స్మాక్ డౌన్ ఎప్పుడైతే వచ్చిందో సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక వీడియో టేప్ అయితే చూపిస్తున్నారనమాట. సో రాక్ వచ్చింది అండ్ స్మాక్ డౌన్లో ఫాక్స్ నెట్వర్క్ పైన ఏమేమి జరిగినాయో అన్నీ ఒక వీడియో రూపంలో చూపిస్తున్నారు ఈరోజు స్మాక్ డౌన్లో. సో ఇదే లాస్ట్ స్మాక్ డౌన్ ఫాక్స్ నెట్వర్క్ పైన వచ్చేది. సో నెక్స్ట్ వీక్ నుండి స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తుంది. అండ్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో 8 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది, బ్లడ్ లైన్ వర్సెస్ డిఐవై అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్య. సో ఈ మ్యాచ్ బాగానే ఉంది. సో ఈ మ్యాచ్ కూడా చాలా తక్కువ టైం అయితే వచ్చింది. సో ఈ మ్యాచ్లో సో అందరికీ తెలిసిందే జాకబ్ ఫటు ఉన్నాడంటే సో పవర్ఫుల్ యాక్షన్ అయితే ఉంటుంది జాకబ్ ఫటుది. సో జాకబ్ ఫటు చాలా కిరాగా ఫైట్ చేసినారు. సో ఈ మ్యాచ్ స్టార్టింగ్లోనే అందరిది అంటే బ్లడ్ లైన్ మెంబర్స్ అందరినీ కింద పడేస్తారు, బట్ ఒక జాకబ్ ఫటు మాత్రమే రింగ్లో ఉండి ఫైట్ చేస్తారనమాట. సో వాళ్ళు నలుగురు ఉంటారు, జాకబ్ ఫటు ఒక్కడే అయిపోతాడు. సో జాకబ్ ఫటును కూడా అటాక్ చేస్తారు, రింగ్ బయట పడేస్తారు. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. సో ఈ మ్యాచ్లో మనకి జాకబ్ ఫటు ఉన్నారు కాబట్టి సో జాకబ్ ఫటు టీమే విన్ అయ్యింది. సో జాకబ్ ఫటు 1 మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు బ్లడ్ లైన్లో. సో అందుకనే ఈ మ్యాచ్లో బ్లడ్ లైనే విన్ అవుతుంది అన్నమాట. అండ్ దాని తర్వాత బ్లడ్ లైన్ మెంబర్స్ అందరూ రింగ్లో ఉంటారు. అండ్ ఆ ఊలఫ్ మాల తీసుకొచ్చి మన జాకబ్ ఫటు సోలో సికో మెడలో వేస్తారన్నమాట. ఇక్కడ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ మన వీడియో ఇంకా అయిపోలేదు. సో ఇప్పుడు రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో రిటర్న్ చేస్తున్నారా? సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తుంది. సో ఇప్పుడు యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు కంటిన్యూగా టీజ్ చేస్తున్నారు, రోమన్ రైన్స్ ఫోటో యాడ్ చేస్తున్నారు. అండ్ రోమన్ రైన్స్ ఫోటో యాడ్ చేసి స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తుందని చెప్తున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతేకాకుండా స్మాక్ డౌన్ లోగోను కూడా చేంజ్ చేసేసినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన స్మాక్ డౌన్ పోస్టర్ని కూడా చేంజ్ చేసినారు. ఈ స్మాక్ డౌన్ పోస్టర్లో మన రోమన్ రైన్స్ ఉన్నారు. అండ్ ఈ రోమన్ రైన్స్ ఫోటోని యాడ్ చేసి స్మాక్ డౌన్ ఫ్యూచర్డ్ సూపర్ స్టార్స్ వీళ్ళు యూఎస్ఏ నెట్వర్క్ పైన వచ్చే సూపర్ స్టార్స్ అని అంటే మెన్షన్ చేస్తుంది యూఎస్ఏ నెట్వర్క్. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే ఖచ్చితంగా రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో వస్తారా? సో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో. సో ఆల్మోస్ట్ 99% రోమన్ రైన్స్ వస్తారనే అనిపిస్తుంది. సో చాలా టీజర్స్ అయితే చేస్తుంది యూఎస్ఏ నెట్వర్క్. సో ఇప్పుడు ప్రజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ వెబ్సైట్లోనైతే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ లేరు, బట్ స్మాక్ డౌన్ బ్యానర్లో ఉన్నారు, పోస్టర్లో ఉన్నారు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, మేబీ రావచ్చనే అనిపిస్తుంది. సో 99% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మరి మీరేమంటారు? నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ వస్తే బాగుంటుందా, లేదంటే జిమ్మీ ఊసో వస్తే బాగుంటుందా, లేదంటే పాల్ హెమన్ వస్తే బాగుంటుందా? సో మేబీ పాల్ హెమన్ ఒక్కరు రాకపోవచ్చు, వస్తే రోమన్ రైన్స్తోనే డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం మరి ఇప్పుడు కొన్ని రోజులు అయితే వెయిట్ చేస్తే మనకు ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్లో అడగండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.